భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. వెల్కమ్ టు సుమన్ టీవీ. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయోత్సవ సభను విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం మండలం పోలుపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న సందర్భంగా రేపు బుధవారం జరగబోయే సభకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతున్న నేపథ్యంలో బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారని చూసుకోవచ్చు. వందలాదిగా లక్షలాదిగా తరలి వచ్చే అభిమానుల కోసం ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చూశారు. ప్రస్తుతం మనమైతే ఉన్నాం సభా ప్రాంగణం వద్ద. సభా ప్రాంగణం చూసుకున్నట్టయితే దాదాపు 100 ఎకరాల్లో సభ మొత్తం నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే సభ మీద డయాస్ మీద కూర్చున్న వారైతే మాత్రం దాదాపు 600 మంది సీనియర్ నాయకులు అందరూ కూడా సభ మీద కూర్చునే ఏర్పాట్లకైతే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మరి కాస్త చూసుకున్నట్టయితే సభను డైరెక్ట్గా వీక్షించేందుకు ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేశారు. అతిపెద్ద ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేసి వచ్చే అభిమానులకైతే కావచ్చు, కార్యకర్తల కోసం, టీడీపీ శ్రేణుల కోసం కూర్చోవడానికి వసతులు అన్నీ కూడా దగ్గరుండి ఏర్పాట్లు చూస్తున్నారు ఇక్కడ టీడీపీ నాయకులు అయితే మాత్రం. అయితే రేపు జరిగే సభలో టీడీపీ ముఖ్య నాయకులు అందరూ కూడా హాజరవుతున్నారు. అలాగే మనకున్న సమాచారం మేరకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు కూడా హాజరవుతున్నట్టు ఇక్కడైతే టీడీపీ శ్రేణులు అయితే తెలుపుతున్నాయి. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రేపు హాజరవుతున్న సందర్భంగా అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. దానికి సంబంధించి కూడా ప్రత్యేక పర్యవేక్షణ చేస్తూ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక్కడైతే మాత్రం మొత్తం అంతా కూడా పసుపు మయంగా మారిందనే సభ ఏర్పాట్లు చూస్తుంటే అర్థమవుతుంది. అయితే ఇక్కడ వచ్చే అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా లక్షలాదిగా తరలి వస్తున్నారు కాబట్టి ప్రత్యేక రైళ్లు అలాగే బస్సులు, వాహనాలను కూడా ఏర్పాటు చేసేందుకు టీడీపీ శ్రేణులన్నీ కూడా సమాయత్తమై అయితే దీని గురించి మరింత సమాచారం తెలిపేందుకు మన ముందు ఉన్నారు టీడీపీ మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప గారు ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్, రేపు జరగనున్న సభ గురించి ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? సభకి ఎంతమంది హాజరయ్యారు? ఇప్పటికే పాదయాత్ర ముగింపు ఉన్నది. ఈరోజు రేపు పొద్దున 3 గంటలకే మీటింగ్ స్టార్ట్ చేయాలి. ఈ మీటింగ్ ఏర్పాటు కూడా ఘనంగా చేయాలని చెప్పి పార్టీ నిర్ణయించింది. పార్టీ నిర్ణయించిన ప్రకారం 16 కమిటీలు ఏర్పాటు చేసి ఇది నిర్వహణ కోసం 16 కమిటీలు వేసారు. ప్లేస్ కూడా స్టేజ్ ప్లేస్ కూడా 110 ఎకరాల్లో స్థలం తీసుకుని అందులో స్టేజ్ కూడా 200 x 100 ఎడల్పుతోటి స్టేజ్ పూర్తి చేసుకుని అది కూడా పూర్తి అయిపోయింది. ప్రాంగణం కూడా రెడీ అయ్యింది. రేపు ఇవాళ ఈవినింగ్ కల్లా 70% పూర్తి అయిపోతుంది. అలాగే ఇవాళ 16 కమిటీలు కూడా ఆ కమిటీ పనిచేస్తుంది. మాకు వచ్చేటికి మొబిలైజేషన్ అంటే ప్రజలు రావడానికి సిద్ధంగా ఉన్నారు, జనం రావడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులు ఏమో, ప్రైవేట్ బస్సులు ఏమో ఆంక్షలు ఎక్కువ పెట్టింది. యాక్చువల్గా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కింద నుంచి కూడా మేము వస్తాం, మాకు ఎలాంటి ప్రాబ్లం ఉందని చెప్పి ఇప్పటికప్పుడు చెప్తుంది జరుగుతుంది. ఏదేమైనా ఇవాళ 5 లక్షల నుంచి 6 లక్షలు కూడా వస్తారని చెప్పి మా ఎక్స్పెక్టేషన్ ఉంది. అందరూ కూడా ఇవాళ గవర్నమెంట్ ఎన్ని ఇబ్బందులను పెట్టినా జనం రావడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది. గవర్నమెంటు ఈ వైసీపీ గవర్నమెంట్ పూర్తిగా ఫెయిల్ అయ్యింది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయ్యాడు కానీ రాష్ట్రం అభివృద్ధి చేయలేదు, సంక్షేమం చేయలేదు, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆయన దింపడం కోసం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇద్దరు ఒక ఆశయంతో ఇద్దరం కలిసి పనిచేస్తున్నాం. మేము ఈ గవర్నమెంట్ పోతే కానీ రాష్ట్రం బాగుపడదు. అప్పులు 10 లక్షల అప్పులు కోట్లు పాడేశాడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. దాన్ని బాగు చేయాలంటే ఇద్దరు కలిసి పోటీ చేయాలని చెప్పి ఆలోచనతో వచ్చారు. అంటే ఇద్దరు కలిసి పోటీ చేస్తారు. రేపు పొద్దున్న ఈ బహిరంగ సభలో కూడా అయితే రేపు పొద్దున వాళ్ళు చేస్తారో కూడా అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఎక్కువ మంది ప్రజలు వస్తున్నారు కనుక ట్రాఫిక్ విషయాల్లో కానీ పార్కింగ్ విషయాల్లో అన్నీ కూడా శ్రద్ధ వహించి అన్ని ఫుడ్ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సార్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా సభా ప్రాంగణంలో ఇరువురు కలిపి రేపు సభా ప్రాంగణంలో పాల్గొన్నారు. అయితే రేపు విడుదల చేసే మేనిఫెస్టోలో ఏ అంశాల మీద? మేనిఫెస్టో రేపు విడుదల చేయట్లేదు. మేనిఫెస్టోకి వేరే మీటింగ్ ఉంటుంది.
ఇది ముగింపు సభ కింద, అలాగే విజయ సభ కింద పెడుతున్నాం. ఇది మేనిఫెస్టో సభ. నెక్స్ట్ ఒక మళ్ళీ డేట్ ఇస్తారు, ఆ డేట్లో మేనిఫెస్టో ఎడుతుంది. అంటే ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారు వైకాపా ప్రభుత్వం, ఇటు భద్రతకు సంబంధించి, రాకపోకలకు ట్రాన్స్పోర్ట్కి సంబంధించి అంటున్నారు. మేము ఎటువంటి అలాంటి చర్యలకు పాల్పడలేదు, ఎప్పుడు ఎంకరేజ్ చేస్తామని చెప్తే ఇలాంటి వాటికి మేమైతే ఇప్పుడు మనం వేరేగా చెప్పనక్కర్లేదు. వాళ్ళ మెంటాలిటీ, వాళ్ళ నైజం కూడా మన అందరికీ తెలుసు. మరి ఆర్టీసీ బస్సులు ఆదాయం వస్తుంది, మరి కట్టుకోమని మేము కట్టుకొని సిద్ధంగా ఉన్నాం. గవర్నమెంట్కి ఆదాయం అవుతుంది, ఆర్టీసీ బాగుపడుతుంది, కోట్లాది రూపాయలు వస్తుంది. ఎవరో కడతాం కదా, పార్టీ కట్టలేదు, మా మట్టి మేము కట్టుకుంటున్నాం. కార్యకర్తలు కడుతున్నారు, ప్రజలు కడుతున్నారు. ఇమ్మనండి, బస్సులు ఇమ్మనండి. ఇప్పుడైనా సరే చెప్తున్నాం, ఇమ్మని చెప్పండి. విజయనగరం జిల్లాకు సంబంధించి నెల్లిమర్ల నియోజకవర్గం కీలకమైనగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడ పనులు వేగవంతం అవుతున్నాయి. అయితే ఇక్కడున్న సమస్యలపై రేపు ఏమనంటే నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించి సమస్యలు ఎయిర్పోర్ట్ పూర్తి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారే సైట్ ఐడెంటిఫై చేసి ఆ రోజు ఇక్కడ పెట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దాన్ని పూర్తి చేసి ఇవాళ ఈ మొత్తం ఈ సరౌండింగ్ అంతా కూడా డెవలప్మెంట్ చేయడానికి ఎయిర్పోర్ట్ వచ్చిందంటే అనేక అవకాశాలు వస్తాయి. ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఇతర అవకాశాలు వస్తాయి. ఖచ్చితంగా ఈ ప్రాంతం అభివృద్ధి చేయడానికి చంద్రబాబు నాయుడు కృషి చేస్తారు. డయాస్ మీద దాదాపు 600 మంది ముఖ్య నాయకులు అందరూ పాల్గొన్నారు. 175 నియోజకవర్గాలు ఉన్నాయి. మా 175 ఉన్నాయి, జనసేన 170 ఉంది. మా సీనియర్ నాయకులు ఉన్నారు, జనసేన నాయకులు ఉన్నారు, కనుక 600 మంది సీటింగ్ జరుగుతుంది. రేపు జరగబోయే సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు, అలాగే ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి, ఇక్కడ వసతులకు సంబంధించి వచ్చే వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మా వంతు అయితే కృషి చేస్తున్నాం. రేపు జరగబోయే విజయవంతంగా సభకి అయితే మాత్రం అందరూ హాజరవుతున్నారు, కానీ ప్రభుత్వం అయితే మాత్రం కొంచెం ఇలాంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కల్పించడంలో విఫలం చెందుతుంది, మాకైతే పూర్తిగా సహకరించట్లేదని అయితే చెప్తున్నారు. పరిస్థితి అయితే కెమెరా పర్సన్ శ్రీనివాస్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.